11 మంది ఎమ్మెల్యేలతో 11 నిమిషాల తర్వాత అసెంబ్లీకి టాటా బాయ్ బాయ్ చెప్పిన జగన్మోహన్ రెడ్డి అంటూ షర్మిల మాత్రం సెటైరికల్ గా మాట్లాడుతుంది. అయితే నిన్న అసెంబ్లీకి ఆయన రావడం వెళ్ళిపోవడం అంతా బాగానే ఉంది కానీ ఆయన 11 నంబర్ని మనం ఇన్సల్ట్ చేయనక్కర్లే. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఆయన ఖచ్చితంగా దాన్ని న్యాయం చేస్తున్నాడు అనమాట. అదే కాకుండా పక్కన వాళ్ళు అనాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఓన్ సొంత చెల్లెనే ఆ మాట అంటుంది. ఇంకేమేమి మాట్లాడరు ఏంటి అసలు అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి అంటే సొంత ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి తప్ప అంతకుమించి ఇంకా ఎక్కువ ఎవరికి తెలియదు అనుకోవచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన పట్ల చూసుకోవచ్చు. రీసెంట్ టైంలో చూసుకుంటే ఇట్లా ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళకన్నా షర్మిల ఎక్కువగా సెటర్లు వేస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి ఒక్క పని కూడా ఆమెకు తెలుసు కాబట్టి, ఎప్పుడు కూడా నిజమే మాట్లాడుతుంది కాబట్టి. కూటమి ప్రభుత్వం గురించి అయినా కూడా అది నిజంగా తప్పు ఉందంటే ఖచ్చితంగా తప్పు అని చెప్తుంది షర్మిల. అంటే ఆమెకు పదవి ఉన్నా లేకపోయినా, ఆమె పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మాత్రం ఏది నిజం ఉంటే అదే మాట్లాడుతూ వస్తుంది. సో నిన్న మాత్రం లేక అసెంబ్లీకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి 11 మందితో వచ్చి 11 నిమిషాల నుండి పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి అనే విధంగా సెటరికల్గా మాట్లాడడం జరిగింది. అదే క్రమంలో కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీల్లో సూపర్ 6 అన్నారు, అవన్నీ కూడా ఇంకా నెరవేర్చడం లేదు. అంటే ఎక్కడ ఇవన్నీ కూడా ఎందుకు చేయలేదంటే 90 కారణాలు చెప్తున్నారు. ఓకే, మీరు చేస్తున్నారు, ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేయిస్తున్నారు, ఒక్కొక్క పనిగా తీసుకొస్తున్నారు. కాకపోతే కొన్ని ప్రాంతాలకు మీరు అనుకునే అన్ని కూడా చేరడం లేదు. వాటిని కూడా అనుకోని చేర్చేలాగా చూసుకోండి. ప్రభుత్వం ఉంది, అందుకే ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి కూడా మీ పరిపాలన సాగించాలని కోరుకుంటున్నాము. ఏవైతే సూపర్ 6 అని చెప్పారో, ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అనే విధంగా చెప్తూ తన అన్న గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ఈ విధంగా మాట్లాడింది. అయితే మెయిన్లీ నాకు జగన్మోహన్ రెడ్డి గురించి పక్కకు పెడితే వైఎస్ షర్మిల దగ్గర ఉన్న మంచి పాయింట్ ఏంటంటే ఆమె గెలవల, అసెంబ్లీకి రానక్కర్లే, బయటనే కూర్చొని ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నారో అది సూటిగా మాట్లాడుతుంది. అంటే అందులో తనకి ప్లస్ మైనస్ తెలుసు. ఈయనలాగా చేసిందాదో చేయాలని మొత్తుకోవట్లేదు. అంటే ఆమె ఎప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడా ప్రజల గురించి ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఈయన ఇంతకుముందు సీఎంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు సీఎం అంటే ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు కానీ అది కూడా లేకపోయినప్పటికీ సొంత లాభం గురించి నాకు హోదా కావాలి మాట్లాడుతున్నాడు తప్ప ప్రజల గురించి ఏ మాత్రం ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. కానీ షర్మిల మాత్రం ఆమె పార్టీ ఉందా లేదా, ఆమె అధికారంలో ఉందా లేదా, ఏదైనా పదవి ఉందా లేదా, ఏం అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అందుతున్నాయా లేదా, అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇస్తుందా లేదా, ఎప్పుడు మాట్లాడినా కూడా వాటన్నిటి గురించి ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ఆయన చేసిన తప్పులు ప్రతి ఒక్కటి కూడా వేలెత్తి ఖచ్చితంగా చూపిస్తుంది. సో ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా నువ్వు గెలిచినప్పటికీ ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. అండ్ ప్రతిపక్ష హోదా వాళ్ళు ఇవ్వకపోయినప్పటికీ నీకు నువ్వు అనుకో ప్రతిపక్ష హోదా నాకు ఉందని, అప్పుడు నువ్వు ప్రజల గొంతు నువ్వు వినిపిస్తే ప్రజలు ఖచ్చితంగా నీకు ఎందుకు సపోర్ట్ చేయరు? సో ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు అసలు నువ్వు ఒక 6-7 నెలల నుంచి అసెంబ్లీకి వెళ్ళను, నువ్వు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటి తెలుసుకొని నువ్వు వాళ్ళ గురించి ఇంకేం మాట్లాడతావు? ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళినా కూడా ఏదో నువ్వు హాజరు చేసుకోవాలి, నేను పోకపోతే మొత్తానికి ఉన్న పదవి ఉన్నది పోతుంది అనే విధంగా హాజరు కోసం ఆ పదవిని కాపాడుకోవడానికి వెళ్తున్నావు తప్ప ప్రజల కోసం ఏ మాత్రం కూడా వెళ్ళడం లేదు. ఎట్టకేలకు ఆయన నేను అసెంబ్లీకి వచ్చిన ఆ కొద్దిసేపు కూడా ఎందుకున్నారేమో, మొత్తానికి రాకపోయినా బాగుండు కదా, పదవిలో పోతే మళ్ళీ రీఎలక్షన్ అన్న వచ్చి కనీసం అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా కొంచెం బెనిఫిట్ అవుతుంది. అంటే ఇంకోటి ఏంటంటే 40% షేర్ వచ్చింది అన్న గొప్పకే పోతున్నారు తప్పించి ఆ 40% షేర్ ఏదవుతుందో జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి ఇచ్చింది కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి 40% ఓట్ షేరింగ్ వచ్చిన వాళ్ళ నమ్మకాన్ని కూడా నిలబెట్టట్లా. ఎందుకంటే వాళ్ళ గురించి అయినా మాట్లాడితే కదా తెలిసేది. సో మొత్తానికైతే షర్మిల మాత్రం ఒకటేసారి 2 పీటలు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు విమర్శిస్తూ ఇక్కడ కూటమి ప్రభుత్వం చేయాల్సిన పనులను కూడా గుర్తు చేస్తూ కొన్ని సెటరికల్ మాటలు మాట్లాడడం జరిగింది. సో చాలా మంది ఏపీ ప్రజలు కూడా ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఉన్నారు.